మిథునాని శోభనం పెళ్లి కూతురులా ప్రమోద్ని రెడీ చేస్తూ ఉంటుంది. అలా ప్రమోద్ని మిథునని అయితే దగ్గరుండి రెడీ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న దేవ అయితే మిథున వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక ఆ ఇంటికి వెళ్ళి హరివర్ధన్ అంటూ గట్టిగా పిలుస్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న లలిత, హరివర్ధన్ వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక దేవ అయితే హరివర్ధన్ని పిలుస్తూ వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి నేరుగా హాల్లో నిలబడి నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది వినగానే హరివర్ధన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక దేవ అయితే చాలా సీరియస్గా హరివర్ధన్ వైపు చూస్తూ ఉంటాడు. అది చూసి హరివర్ధన్ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇంతలో హరివర్ధన్ అయితే దేవాకు రివాల్వర్ గురిపెట్టి మర్యాదగా ప్రాణాలతో బయటకు వెళ్తావా లేదంటే చంపేయమంటావా అంటూ బెదిరిస్తూ ఉంటాడు. అది వినగానే దేవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి నన్నే చంపాలనుకుంటావా అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో ఇంటి దగ్గర ప్రమోదిని అయితే మిథునని రెడీ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు మిథున. దేవ లాంటి వాడు నీ భర్త కావడం చాలా అదృష్టవంతురాలు. దేవ చాలా మంచివాడు, తన మనసు చాలా మంచిది. నువ్వు ఎంతో అదృష్టం చేసుకుంటేనే అలాంటి భర్త దొరుకుతాడు అని చెప్పి ప్రమోదిని అంటూ ఉంటుంది. అది వినగానే మిథున చాలా సంతోషిస్తుంది. అలా మిథునని అయితే ప్రమోదిని దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో హరివర్ధన్ రివాల్వర్ గురిపెట్టేసరికి దేవ కూడా హరివర్ధన్కి రివాల్వర్ గురిపెట్టి చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే అక్కడ ఉన్న లలిత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న మిథున అయితే దేవ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక హరివర్ధన్ అలాగే దేవ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు రివాల్వర్ గురిపెట్టుకొని బెదిరిస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న లలిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమండి దయచేసి వదిలేయండి అని చెప్పి లలిత హరివర్ధన్ని బ్రతిమలాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.